17వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మనం మార్చాలి. నిర్గమకాండం 17వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మనం మార్చి చదువుతున్నాం. తర్వాత ఇశ్రాయేల్ సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫదీంలో దిగిరి. ప్రజలు తమకు తాగా నీళ్లు లేనందున అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను తప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితివా అనేది. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఏడవ వచనం మనం అందరం కలిసి చదువుతున్నాం. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేదని వారు యెహోవాను శోధించడం బట్టి అతడు ఆ చోటికి మాస్పా అని మెరీబా అని తెలిపాడు. ప్రభు యొక్క సహాయం కొరకై మనం ప్రభు వైపు ప్రియ తండ్రి, స్తోత్రంలో వందనములు చెల్లించుకుంటున్నాను. 2026 సంవత్సరంలో ప్రవేశపెట్టి ప్రభా, మొదటి ప్రభు దినంలో మమ్మల్ని సజీవ లెక్కలుంచి సజీవుడైన దేవుని ఆరాధించుటకు, గణపతించి పూజించుకుని ఆటకు మమ్మల్ని మీ యొక్క ఉచితమైన కృప చేత మందిరావణంలో ప్రవేశపెట్టినందుకే స్తుతిస్తున్నాను. ప్రయాణమంతట్లో సహాయపడుతూ క్షేమాన్నిచ్చినందుకు స్తుతిస్తున్నాను. వచ్చిన ప్రిబిడలను బట్టి వందనములు, స్తోత్రములు. దేవా, చదవబడిన వాక్యాన్ని విరిచి పంచిపెట్టండి. నిలబడుచున్న నిష్ఠుడైన దాసుని దేవా జ్ఞాపకం చేసుకోండి, ఖాళీ చేయండి. దేవా, నా నోట మీ మాటలు ఉంచండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతి చూసినట్లు మా కన్నులు తండ్రి. లూకా 12:12 జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం కొరకై ప్రార్థిస్తుంది. మీ ప్రజలైన వారు ఎటువంటి ఆత్మీయ అక్కర కలిగి ఉంటున్నారో వారి యొక్క ఆత్మీయ అక్కర కొరది మాట్లాడుతూ రమ్మని వేడుకుంటున్నాను. వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేసి చరిత్ర కల్పన దూరపరచండి. ఇంకా ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో త్వరపెట్టి మా అమ్మ దగ్గర నడిపించండి. ఆరాధనకై పురుకొల్పండి. ఈ సమయాన్ని మాకు ఆశలు దీవెనకరంగా చేస్తున్నాం. యేసుస్తున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనం. అక్కడ హోరేబులోని బండ మీద నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దాని నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు పెద్దల ఎదుట అట్లు చేశాడు. అటు బండను కొట్టగా దేంతో కొట్టాడు? కర్రతో కొట్టాడు. కర్రతో కొడితే ఎక్కడ కొట్టాడు? హోరేబు బండలు. కాబట్టి అది ఏ బండ? హోరేబు బండ. కాబట్టి బండ అనేది ఇక్కడ సూచిస్తుంది. ఆ బండ ఎవరు? ప్రభువైన
యేసుక్రీస్తు. పేతురుతో అంటారు, ఏమంటాడు? నువ్వు పేతురు, నీ బండ మీద నా సంఘమును కట్టు. కాబట్టి పేతురు అంటే రాయి. ఆయన బండ మీద ఆ యొక్క బండ మీద సంఘాన్ని కట్టాడు. ఇక్కడ కూడా చూసినట్లయితే 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనంలో, 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం తీసిన వాళ్ళు చదవండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండ ఎవరండి? క్రీస్తే. అందరూ ఆ బండ క్రీస్తే. కాబట్టి ఇక్కడ కీర్తనలు కూడా అంటాడు. కీర్తనలు, ఆయన నా పాదములను ఏం చేశాడు? బండ మీద. చదవండి రెఫరెన్స్. కీర్తనలు 51. జిగట గల దొంగ ఊపి నుండి ఆయన నన్ను లేవనెత్తను. 40వ అధ్యాయం 2వ వచనం చదవండి. నాశనకరమైన కుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను ఏం చేసినాడు? నాశనకరమైన కుంటలో ఎవరైనా చిక్కుంటే వాళ్ళు పైకి లేవగలరా? లేదు. 1 అడుగు లేస్తామంటే 2 అడుగులు లోపలికి వెళ్తారు. ఇంకా జిగట గల దొంగ ఊబి, నాశనకరమైన కుంట, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను ఏం చేస్తున్నాడు? చాలామంది అంటారు, ఏమంటారు? దాంట్లో నుండి బయటికి రాలేకపోతున్నా అంటున్నారా లేదా? ఒక అలవాటుకి అడాప్ట్ అయ్యి, అంటే దానికి బానిసై మరి దాంట్లో నుండి బయటికి రాలేకపోతున్నాను అంటున్నాడు. ఆయన నన్ను పైకి లేవనెత్తను. ఎవరు లేవనెత్తాలా? దాంట్లో నుంచి బయటికి రావాలంటే ఎవరు లేవనెత్తాలా? మనం లేవనెత్తుకుంటే రాలేము. ఎవరు లేవనెత్తాలా? దేవుడే మనల్ని లేవనెత్తాలా. ఆయన లేవనెత్తి బండ మీద పెడితే నువ్వు కోరకపోకుండా ఉంటావు. లోకం అనేది పాపంతో నిండి ఉన్నది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను, నీ పాదములు నా పాదములు దేని మీద పెట్టాడు చెప్పండి? బండ మీద పెట్టాడు. అందుకే దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేసినాడు. అందరినీ పెట్టాడా? లోకంలో ఎంతో ఐశ్వర్యవంతులు, అధికారులు, గొప్ప హోదా కలిగిన వారు ఉన్నారు. వాళ్ళకుందా ఈ భాగ్యం అంటే లేదు. అంటే నువ్వు జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తులో ఆయన ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనము మన యొక్క వెండి బంగారాలను మనం విమోచించలేవు, మనల్ని రక్షణ ఇవ్వలేవు. వెండి బంగారాలు అనేవి మనం పరిశుద్ధపరచలేవు. ఈ లోక హోదా ధనం అనేది మనల్ని పరిశుద్ధపరచలేదు. అయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు. చాలామంది పిల్లలు ఈ లోకంలో చూసినట్లయితే ఎంతోమంది దేవుడే ఆ కళ్ళను తెచ్చాడు. చాలామంది యేసుక్రీస్తు ప్రభువారు గుడ్డివారికి కన్నులు ఇచ్చినాడు, దేవుడే తెరిచాడు. అదేవిధంగా నిన్ను నన్ను ఆ గుడితనంలోని, ఆ జిగట గల దొంగ ఊబిలోండి లేవనెత్తి ఆయన ఎక్కడ కూర్చుండబెట్టాడు చెప్పండి? ఆ బండ క్రీస్తే. కాబట్టి ఆ బండలో నుంచి ఏమొచ్చింది? ఆ యొక్క కర్రతో కొట్టంగానే బండలో నుంచి ఏమొచ్చింది? నీరు వచ్చింది. నీరు అనేది
ప్రాణ నీరు లేకపోతే ఏమైపోతుంది? వాళ్ళకి నీరు లేదు, ఇశ్రాయేల్ ప్రజలకు నీరు లేదు. మోషే మీద ఏం చేస్తుంటున్నారు? ఏందయ్యా మోసే, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు చాలా ఎంతో అక్కడ వాటర్ ఉన్నాయి, కీరకాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి, అన్నీ పోయినాయి ఇక్కడికి వచ్చి సనుగుడు కొరుగుడు. కాబట్టి పిల్లరా వాళ్ళు శోధించారు దేవుడు. మన యొక్క జీవితాల్లో కూడా ఏదైనా కష్టం వస్తే మనం ఏం చేస్తాం? లోకంలో అందరూ బాగానే ఉన్నారు, ప్రభు నమ్ముకున్న అందరూ బాగానే ఉన్నారు, నాకే వచ్చింది. ఎందుకు నీకు వచ్చిందంటే దేవుడికి నువ్వు మొరపెట్టాలి. దేవుడు వాగ్దానం, నాకు మొరపెట్టుము, నేను నువ్వు గ్రహింపలేని గొప్ప దేవుడు నిన్ను సమీపస్తుడిగా చేసుకోవటానికి మన యొక్క జీవితం. వాళ్ళు ఎవరి వైపు చూస్తున్నారంటే మోషేను రాళ్ళతో అయ్యా అంటున్నాడు. అయ్యా నీళ్ళు కొంచెం లేట్ అయితే నన్ను ఏం చేస్తారు? వీళ్ళందరూ రాళ్ళతో కొట్టి చంపేస్తారు. మోషేకి కూడా భయం వచ్చింది. అయితే దేవుడు చెప్పాడు, నువ్వు హోరేబులో బండను ఏదైతే నదితో ఆ యొక్క కర్రతోటి ఆ నది 2 పాయలైందో, ఎర్ర సముద్రం 2 పాయలైందో, అదే కర్రతోటి నువ్వేం చెయ్యి? ఆ బండను కొట్ట. అప్పుడేమొస్తాయి? మనం కూడా దేవుడు వాక్యంలో, యోహాను సువార్తలో ఒక వాక్యం ఉంది. ఏముంది? నా యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి జీవజల నదులు. ఎవరి నుండి? నా యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి జీవజల నదులు. కాబట్టి ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో ఆ జీవజల నదులు దేవుడు వాక్యం. నీరు అనేది దేవుడు వాక్యాన్ని సూచిస్తుంటుంది. ఆ నీరు, అందుకే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చు. కాబట్టి మనం కొత్త సంవత్సరంలో ఒక బాష్ప బిందువులు అనేవి వాక్యాన్ని సూచిస్తాయి. మనం చూసుకున్నాం. కాబట్టి ఇక్కడ నీరు, ఇక్కడ 40వ కీర్తన చదవండి, 2వ వచనం. ఆయన నన్ను నాశనకరమైన గుంట నుండి, చీకటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను ఏం చేశాడు? పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు ఏం చేశాడు? కాబట్టి బండ మీద అడుగులు ఎట్లా ఉంటాయి? స్థిరంగా ఉంటాయి. కాబట్టి చక్కగా నడవచ్చు. ఊబిలో నడిచినట్టు, నాశనకరమైన గుంటలో నడిచినట్టు మనం బండ మీద ఫ్రీగా నడవగలం. అందుకే నా అడుగులను ఏం చేసినాడు? ఎవరు స్థిరపరిచినాడు? ఎవరు? ఆయన స్థిరపరిచినాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధింపబద్దులమన్నాం. ఇంకా చూడండి, ఇక్కడ యెషయా 32లో 2వ వచనాన్ని చదవండి తీసిన వాళ్ళు. ఇక్కడేముంది? ఏ బండ? 32 2వ వచనం. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలి వానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోటు నీళ్లు కాలువ వలెను. గొప్ప బండ. కాబట్టి ఈ బండ ఏ బండ? మనుష్యుడు గొప్ప బండ. కాబట్టి మనుష్యుడు ఎవరు? మనుష్య కుమారుడు ఎవరు? ప్రభువైన. కాబట్టి ఆ మనుష్య కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి గొప్ప బండ సూచిస్తుంది. ఇంకా 1 పేతురు 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం కూడా చదువుకుందాం. మనము పాపముల విషయమై చనిపోయి
ఆయన తానే శరీరమందు ఆయన పొందిన గాయముల చేత చాలు 24 వచ్చినాయి. మనము పాపల విషయం చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ఏం చేసినాడు? మాను మీద ఏం చేసినాడు? మోసెను. అందుకే యోహాను సువార్తలో 1వ అధ్యాయం 29వ వచనంలో ఏముంది? ఇదో లోక పాపమును మోసుకొను దేవుని ఆయన మోసినాడు, మన పాపములు మోసినాడు. ఈ యొక్క సంఘంలో నిన్ను నన్ను ఒక అంగములుగా చేస్తూ వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ యొక్క నా యొక్క పాప క్షమాపణ కొరకై తన గాయపరచబడుతూ వచ్చాడు. యెషయా 53:5లో చూసినట్లయితే చదవండి. మన అతిక్రమ నిమిత్తమై మన అతిక్రమ క్రియలను బట్టి మన దోషములను బట్టి నలగొట్టబడిను, మన సమాధానమైన శిక్ష అతడు పొందిన దెబ్బల చేత చాలు. కాబట్టి అతడు పొందిన దెబ్బల చేత మనకు ఏం కలుగుతుంది? కాబట్టి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రులుగా పరుస్తుంది. కాబట్టి ఆయన మన ఇల్లు కూడా చూస్తాం. 2 ఇల్లు. ఏ ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది? బండ మీద కట్టిన ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుందా? ఇసుక మీద కట్టిన ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుందా? కాబట్టి క్రీస్తు అనే బండ మీద నీ యొక్క నా యొక్క అడుగులను స్థిరపరిచాడు. కాబట్టి అవి వానాలు వచ్చినా వరదలు వచ్చినా ఆ ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? స్ట్రాంగ్గా ఉంటుంది, పడిపోదు. అదే యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను నన్ను రక్షించి సంఘంలో ఒక అంగంలుగా చేశాడు. లోకంలో పాపం నుండి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన కరండి. పేతురులో 1 పేతురు 1 పేతురు 29 చదవండి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ఎన్ని బిరుదులో చూడండి మనకి. ఎక్కడి నుంచి వచ్చాం చెప్పండి? చీకట్లో ఉండి వచ్చాం. చీకటి అనేది దేన్ని సూచిస్తుంటుంది? పాపాన్ని సూచిస్తుంటుంది. పాపం వల్ల వచ్చు జీతం. అయితే చీకట్లో ఉండి ఏ వెలుగులోకి వచ్చాం? ఆశ్చర్యకరమైన వెలుగు. అపోస్తలుడైన పౌలు చూశాడు. ఆ వెలుగు చూసి ఏమైంది ఆయనకి? ఆ వెలుగు చూసి సౌలా నీవు నన్ను ఎలా హింసించుతున్నావు అనే స్వరం వినబడింది. అయితే ప్రకాశమానమైన ఆ వెలుగులో ఆయన కళ్ళు ఏమైపోయినాయి? గుడ్డెడైనాడు. 3 దినములు ఏం కళ్ళు కనపడలే. ఆయన తీసుకెళ్ళారు అక్కడికి. తీసుకెళ్ళి 3వ దినమున మరలా బాప్తిసం తీసుకున్నప్పుడు కన్నుల నుంచి పొరలు రాలిపోయి మరలా చూపు పొందింది. ఎవరికి? ఎందుకు మనము చీకట్లో ఉండి ఏ వెలుగులోకి వచ్చాము చెప్పండి? ఆశ్చర్యకరమైన వెలుగు. కాబట్టి ఆశ్చర్యకరమైన వెలుగు అనేది పరిశుద్ధతను సూచిస్తుంటుంది, పవిత్రతను సూచిస్తుంటుంది. అందుకే మన దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడును, మీరు కూడా ఎట్లా ఉండాలంట. కాబట్టి ఇక్కడ జనము కూడా ఏమని బిరుదులు ఇస్తున్నాడు?
దేవుని ఏర్పరచబడిన వంశము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, పరిశుద్ధ జనం. ఏ జనం అంట చెప్పండి? పరిశుద్ధ జనం. అంటే పరిశుద్ధకు ఆపోజిట్. ఒకప్పుడు మనం ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళు రాజులైన యాజక సమూహమా? ఎక్కడ ఉన్నారు వాళ్ళు? బానిసత్వం కింద ఉన్నారు. వాళ్ళు చేసే పని ఏంటి? ఇటుకల పని. ఇటుకల పనిలో భయంకరంగా టార్చర్ పెట్టినాడు, భయంకరంగా మొరపెట్టినారు వాళ్ళు. ఆ టార్చర్ తట్టుకోలేక, ప్రభువా మమ్మల్ని, అందుకే ఐగుప్తులో మొర విన్నాను మోషే, నిన్ను వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాను. కాబట్టి ఆ యొక్క బానిసత్వ బతుకు అంటే సాతాను యొక్క అధికారం నుండి మనం విడిపించబడ్డాం. ఒక దానికి బానిసమయ్యాం, దాని నుండి విడిపించబడ్డాం. లోకంలో పాపం చేత, శాపం చేత ఏదైతే మరణమునకు పాత్రలం. అంతేకాకుండా అశుద్ధమైన జనం. అయితే దేవుడు మనల్ని ఏం చేసినాడు? చదవండి. మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను. ఇప్పుడు ఎవరి సొత్తు అంట చెప్పండి? దేవుని సొత్తు. దేవుడి సొత్తు ఆయన కాపాడుకుంటాడు లేదా? మన సొత్తు అంతటిని మనం కాపాడుకుంటామా లేదా? 100% డౌటే లేదు. మన సొత్తు అంతటిని మనం కాపాడుకుంటాం. అంతే. ఇశ్రాయేలుని కాపాడు దేవుడు, మన దేవుడు కునకడు నిద్రపోడు. నిన్ను నన్ను కాపాడుతున్నాడు, నిన్ను సొత్తుగా చేసుకున్నాడు, ఆయన జనంగా చేసుకున్నాడు. పరిశుద్ధ జనం, పవిత్రమైన జనం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తున్నంత వారికి ఏ శిక్ష? రోమీయులు రాసిన పత్రికలు 8లో ఉంది. కాబట్టి యేసుక్రీస్తున్న వారికి ఏ శిక్ష విధి లేదు. శిక్ష యావత్ ఏం చేసినాడు? కొట్టివేసినాడు. కాబట్టి ఇప్పుడు విడుదల వచ్చింది. కేసు కొట్టేస్తే విడుదల అవుతారా లేదా? కేసు కొట్టేశారు, అయిపోయింది, విడుదల అవుతారు. అదేవిధంగా దేవుడు నిన్ను నన్ను విమోచించాడు. అందుకే యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన ఏం చేస్తాను? కన్నులారా ఆయన ఏం చేస్తాను? మరలా చూస్తాను అంటున్నా. విమోచకుడు సజీవుడు. కాబట్టి మన విమోచకుడు సజీవుడైన దేవుడు. ఆయన 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. లేచి ఈ లోకంలో ఎన్ని దినాలు ఉన్నాడు? 40 దినాలు. 40 దినాలలో 10 సార్లు శిష్యులకు ఆ యొక్క మరి దేవుని ప్రజలకి కనపరుచుకున్నాడు. 10 సార్లు కనపరుచుకున్నాడు. కాబట్టి 10 సార్లు కనపరుచుకున్న దేవుడు మరలా పరలోకంలోకి వెళ్ళి మరలా రాబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీకు నాకు, ఒకప్పుడు మనం రాతి హృదయం. ఎటువంటి హృదయం? రాతి హృదయం అంటే లోబడిన హృదయం. యెహెజ్కేలు అంటాడు కదా, చూడండి యెహెజ్కేలులో 11వ అధ్యాయం. మనం అటువంటి హృదయం కలిగిన వారం. యెహెజ్కేలు 11వ అధ్యాయం. 19వ వచనం. యెహెజ్కేలు 11వ అధ్యాయం 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరం నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసం గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలిగేసి వారి యందు ఏం చేస్తాడంట? దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనకు కూడా ఒక నూతన ఆత్మను పుట్టించి, ఎప్పుడు మనం దేవుడు ఆజ్ఞలు కట్టడానికి లోబడమంటే మనలో రాతి గుండె ఉంటే. రాతి గుండె అంటే ఎవరన్నా చనిపోయినారనుకో, కొంతమంది బుడబుడ ఏడుస్తారు. వాళ్ళకి ఏ హృదయం చెప్పండి? రాతి హృదయం, మాంస హృదయం. కొంతమంది కన్నీరు, సొంత తల్లిదండ్రులు చనిపోయినా, ఎవరు చనిపోయినా కన్నీరు వాళ్ళు. కాబట్టి రాతి హృదయం అది దేవుడి ఆజ్ఞలను
గాయకొనదు, దేవుని కట్టడలను గాయకొనదు, దేవుడి వాక్యాన్ని గాయకొనదు. అయితే దేవుడు మనకు ఆ రాతి గుండెను తీసేసి ఏ గుండెని ఇచ్చాడు? వచ్చేసి ఏక మనసును కలగజేసి మరలా ఏం చేశాడు? వారి యందు కలగజేసి వారి యందు నూతన 20వ వచనం కూడా చదవండి. అప్పుడు వారు నాకు జనులై ఉందరు, నేను వారికి దేవుడు. కాబట్టి తన జనంగా చేసుకున్నాడు. మనం ఒకప్పుడు మనం సాతాను యొక్క అధికారం కింద, బానిసత్వం కింద, చీకట్లో మనం అలవడించుతున్నాం మనల్ని పాపం చేత ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి 2వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారై ఉండగా మనల్ని ఆయన క్రీస్తుతో కూడా ఏంటి చావటం అంటే ఏంటి చెప్పండి? ప్రకటన గ్రంథంలో ఉంటుంది. నువ్వు పేరుకు బ్రతుకున్నవా కానీ చదవాలి చేసిన వాళ్ళు. ప్రకటన గ్రంథం 1-2 అధ్యాయాల్లో ఉంటా. ఎలా అయినగా నువ్వు జీవిస్తున్నావే కానీ నువ్వు 3వ అధ్యాయం 1-2 వచనాల్లో చూడండి. మొదటి వచనం చదవండి. సార్దీస్లో ఉన్న దూతకు ఇలాగ రాయము, 7 నక్షత్రములను నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా నువ్వు మృతుడు. ఎట్లా ఉన్నాడు? ఇప్పుడు చాలామంది సంఘాల్లో జీవం కలిగిన దేవుడి సంఘంలో జనులు ఎలాగా ప్రవర్తించవలనో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. నువ్వు చెప్పాయా అంటే జీవం గల సంఘం అంటే దానికి ఆపోజిట్ ఏముంటుంది చెప్పండి? జీవం లేని సంఘం ఉన్నాయి. అంటే ఎట్లా? ప్రకటనలో 3వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుంది? నువ్వు పేరుకు జీవిస్తున్న పేరు మాత్రం ఉంది కానీ అంటే అర్థం ఏంటి? జీవించాడు అంటున్నాడు మరలా. ఇప్పుడు ఎఫెసీ 2:1 ప్రకారం ఏమంటాడు? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. కొంతమంది క్రిస్మస్ వస్తే ఉదయం మందిరానికి వెళ్తాం, సాయంకాలం నుంచి డీజే డ్రింకింగ్ అంతా, కొత్త డ్రెస్సు, కొత్త పెయింట్, అంతా ఇంటికి పెయింట్, అది పండగ అనుకుంటున్నారు. వాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు పేరుకు జీవిస్తున్నా మాత్రమే కానీ వాళ్ళు ఎవరు చెప్పండి? నువ్వు కొత్తగా జన్మించిన వ్యక్తివి. ఎవరు ప్రవేశిస్తారండి దేవుడి రాజ్యంలో? యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితే కానీ దేవుడు రాజ్యంలో చూడలేడని. కొత్తగా జన్మించటం అంటే ఏంటి? ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. అంటే నీ పాత రోత జీవితం వదిలి నువ్వు కొత్త వ్యక్తివి అయితే అది కొత్తదనం. కొత్త సంవత్సరంలో ఎవడైనా నువ్వు క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. ఎప్పుడు పాతవి గతిస్తాయి చెప్పండి? వాడు క్రీస్తులో ఉంటే ఏమవుతాయి? పాతవి. క్రీస్తుల్లో వెలప ఉంటే. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని విడిపించినాడు. ఈ యొక్క పాపం నుండి, చీకటి నుండి, ఆ యొక్క అధికారం నుండి విడిపించి క్రీస్తు అనే బండ మీద ఏం చేసినాడు? మన అడుగులను ఏం చేసినాడు? స్థిరపరిచినాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభుని ఏం చేయాలి? ఏం చేయాలి?
ఎట్లా ఆరాధించాలి? యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడు? ఆయనను ఆరాధించువారు ఎట్లా ఆత్మతో, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ. కాబట్టి మనకాడ ట్రూత్ అనేది ఉండాలి. యేసు ప్రభు అంటారు, సమరస్థితి అంటారు, అమ్మ వాళ్ళకు తెలియని దాన్ని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. ఇప్పుడు లోకంలో చూసినట్లయితే తెలియని దానిని ఆరాధిస్తుంటున్నారు. ఏది దేవుడో ఏది కాదో వాళ్ళు తెలియకనే దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నారు. నల్ల డ్రెస్సులు వేసుకుంటారు, వివిధ రకాల వస్త్రాలు వేసుకుంటారు, ఉంటారు. కానీ మరలా డ్రెస్సులు తీయంగానే మరలా ఏం చెప్తుంది? ఆ జీవితం ఉంటుందా? భక్తి జీవితం ఈ 40 రోజుల్లో ఉన్నంత మళ్ళా ఫస్ట్ రోజు ఏం చేస్తాడు? కవర్ చేస్తాడు. డ్రెస్ తీయంగానే మళ్ళీ అదే. కాబట్టి అడాప్టెడ్ అయిపోయారు. కాబట్టి సాతాను అనేవాడు వాళ్ళని బలహీనపరిచి లాస్ట్కి ఏం చేస్తాడు? ప్రభువును తెలుసుకోకుండా సమాధానం లేక తమ యొక్క జీవితాన్ని పోయేటట్టు చేస్తాడు. వాడి యొక్క పని ఏదంటే యవనస్తులకైనా ఎవరినైనా అట్లా పట్టుకొని వాడిని లాస్ట్కి తీసుకెళ్ళి లాస్ట్లో ఏం చేస్తాడు? వదిలేస్తాడు. అప్పుడు దిక్కుజోదని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నన్ను ప్రేమించాడు. ఇర్మియాలో అంటాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక నీ ఎడల. ఎన్నోసార్లు మనం ఇశ్రాయేలు ప్రజల వలె సనిగిన వారం కాదా? చెప్పండి. మన జీవితాల కష్టాలు వస్తే ఏం చేస్తాం? దేవుడు ఎందుకు నాకు ఈ కష్టాలు ఇచ్చా అంటాం. ఫస్ట్ దేవుడి మీద ఏం చేస్తాం? యోబు అన్నాడండి, యెహోవా ఇచ్చాను 10 మంది డెత్, ఆస్తి పోయింది, అనారోగ్యం అంతా వచ్చేసింది. అయితే యెహోవా ఇచ్చాను, యెహోవా. మన యొక్క జీవితాల్లో కూడా సనుగుడు గొనుగుడు అనేది దేవుడికి శోధించటం అనేది, కాబట్టి ఎమ్మటే బయటపడటం అనేది. లేమిలో కూడా చాలామంది బయటపడరు. అయితే వాళ్ళకి లేమి వచ్చింది. ఏం లేవు వాళ్ళకి? నిర్గమకాండం 17వ అధ్యాయం చదవండి. వాళ్ళకి ఏమీ లేదు. అక్కడ కొరత ఏంటి చెప్పండి? నీళ్ళు లేవు. నీళ్ళు లేకుంటే ఏం చేయాలా? వాళ్ళ ఆకాశం మన్నాతో పోషించాడా? 40 సంవత్సరాలు పగటిలో మేఘస్తంభంగా, రాత్రిలో అగ్నిస్తంభంగా నడిపించాడా? ఎర్ర సముద్రాన్ని చీల్చాడా? మాంసం కాంటి పూరెలను రప్పించాడా? ఎన్ని కార్యాలు చేస్తూ వచ్చాడు, జయాన్ని ఇస్తూ వచ్చాడు. అయితే మరలా ఏం చేశారు? దేవుడిని ఏం చేశారు? వాళ్ళు శోధించారు. కాబట్టి మనం కూడా మన యొక్క విశ్వాస జీవితంలో అనేక సార్లు ప్రభుని మనం శోధించిన వారికి ఆయన తన యొక్క వాత్సల్యం చూపించు కోపించుతూనే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన కోపించుతూనే తన యొక్క వాత్సల్యతను చూపిస్తుంటున్నాడు. విలాప వాక్యాల్లో చూడండి 2:23 అనుకుంటా. విలాప వాక్యాలు 22:23 వచ్చిన చదవండి. ఆయన వాత్సల్యత ఏంటండి? ఎడతెగా ఏం చేస్తుందట? నిలుస్తున్నది కనుక ఆయన వాత్సల్యత ఎడతెగా నిలుస్తున్నది కాబట్టి మనం నిర్మూలం కాకున్నాం. అనుదినము అంతేకాకుండా అనుదినం ఏం చేస్తుంది? నూతనంగా పుడుతుంది వాత్సల్యత. అందుకే మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మనం నమ్మదగిన వారం కానప్పటికీ ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని వెతికి రక్షించాడు. ఆయన మనల్ని పరిశుద్ధపరిచినాడు, పవిత్రపరిచినాడు. కాబట్టి ఎన్ని రాజులుగా చేసినాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. తన యొక్క నమ్ముకున్న వారు అధికారం ఎందరూ తన నామందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లలుటకు అధికారం అనుగ్రహించాడు. ఆయన రాజు అయినప్పుడు ఆయన పిల్లలు కూడా చెప్పండి ఏమవుతారు? అందుకే రాజులైన యాజక
కాబట్టి మనల్ని రాజుల పని ఏంటండి చెప్పండి? పరిపాలన చేస్తారు, ఆ యొక్క గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. కాబట్టి ఒకప్పుడు ఆయనతో కూడా వెళ్తాం. సహించిన వారమైతే అంటాడు కదా, ఆయనతో కూడా ఏం చేస్తాం? ఏలుబడి చేస్తాం. ఎప్పుడు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలా? 1000 ఏళ్ళు. ఆయన రాజ్యం అంతం లేనిది. అటువంటి రాజ్యానికి వారసులుగా చేశాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించబద్దుకుంది. మనం ఒక సహోదరుడు, ఒక సోదరి మనం మారి ప్రభువుని ఆరాధిద్దాం. సండే స్కూల్ ఉంది కదా, సండే స్కూల్ మనం లేచి ఒక పల్లవి శరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.